హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం పుల్లగా కారం కారంగా ఎంతో రుచిగా ఉండే చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ఇక్కడ నేను ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకుంటున్నానండి. ఇక్కడ 1 కేజీ చేపలు తీసుకున్నాను. దీనికోసం పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని ముందుగా వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ మొత్తం పొట్టు తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, ఆ రెండింటిని మనం ఇలా మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 2 మీడియం సైజ్ టొమాటోలు కూడా వేసి అది కూడా ప్యూరీ లాగా చేసుకోవాలి. ఇక్కడ చేపల్ని నేను శుభ్రంగా ఉప్పు పసుపు అన్నీ వేసేసి బాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుందాము. అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని అవి కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయలను కూడా పొట్టు తీసి వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం ఉల్లిపాయని ఒక ఉల్లిపాయ పేస్ట్లో వాడుకున్నాము. ఇంకొక ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా తరిగి వేసుకోవాలి. ఇవి మంచిగా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఆవాలు బాగా వేగితే మనకి చేపల పులుసు కమ్మగా ఉంటుందండి. మనం వేసిన ఆవాలు మెంతులు అలాగే ఆ వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా చక్కగా వేగితేనే మనకి చేపల పులుసు రుచి వస్తుంది. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ కలిపి ఆ పేస్ట్ వేసేసుకోవాలి. ఈ చేపల పులుసులోకి నేనైతే అల్లం పేస్ట్ అస్సలు వాడనండి. మేము ఇలాగే చేసుకుంటాము. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మంచిగా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ పేస్ట్ అంతా కూడా ఇలా కొంచెం బ్రౌన్గా కలర్ మారేంత వరకు చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆ టమాటో ప్యూరీ కూడా వేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి చేపల పులుసు బాగా చిక్కగా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా కాసేపు కలుపుకుంటూ ఉంటే ఆ పచ్చిదనం అంతా పోతుంది. ఆయిల్ అంతా పైకి తేలిపోవాలి. ఈ లోపల మనము నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసి పెట్టుకుందాము. చేపల పులుసు కదండి, కొంచెం పుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మీరు ఎంత పులుపు తింటారో దాన్ని బట్టి మీరు చింతపండుని నానబెట్టుకోండి. అది కూడా ఈ చేపల పులుసులోకి చింతపండు కొంచెం పాత చింతపండు అయితేనే మనకి టేస్ట్ బాగా వస్తుందండి. మరి కొత్తగా ఉన్న చింతపండు అంత బాగుండదు. కాబట్టి మీరు కొంచెం చింతపండు నల్లగా ఉన్నా సరే పాత చింతపండు వేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కారం యాడ్ చేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ల కారము అలాగే 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. చేపల పులుసు మనకి పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువే వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇదంతా కూడా పచ్చిదనం పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనము ఇందులోకి చింతపండు రసంని వేసేసుకుందాము. ఆ మిగిలిన పిప్పిలో కూడా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ దాని నుంచి రసం తీసుకొని మనకి పులుసు ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఉండండి. మీకు మళ్ళీ చేపల పులుసు కాసేపు మరగాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోండి, లేదంటే మరీ చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంతగా ఉప్పు కూడా వేసుకుందాము. మనం ఆల్రెడీ చేపల్ని బాగా ఉప్పు పసుపు నిమ్మరసం వేసి క్లీన్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఆ చేపల్లో కూడా కొంచెం ఉప్పు ఉంటుందండి. కాబట్టి మీరు అంతా ఒకేసారి కాకుండా కొంచెం అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ కూడా చూసుకొని తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. ఇలా నీళ్ళంతా బాగా తెరిలేటప్పుడు మన చేప ముక్కల్ని వేసేసుకుందాము. ఇక్కడ నేను
గెండి చేపలు తీసుకున్నానండి. చేపల్లో కూడా రకాలు ఉంటాయి కదా, గెండి చేపని టేస్ట్ బాగుంటుంది. ముళ్ళు కూడా పెద్దగా ఎక్కువగా ఏమి ఉండదండి. ఇప్పుడు చేపలు ఇలా వేసేసి కాసేపు ఉడికిన తర్వాత మనం గెరిట పెట్టకుండా ఇలా ఒక క్లాప్తో కలుపుకుంటే ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. అందుకే చేపల కూర చేసుకునేటప్పుడు ఇలా కొంచెం వెడల్పుగా ఉండే పాత్రనే ఎంచుకోండి. ఇలా ఒక 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి. మనకి ఉప్పు తక్కువ అనిపించిందంటే ఈ టైంలో ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటానండి. ఒకేసారి వేసేసేయాలని ఏం లేదు. మనం టేస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే మనకి చేపల పులుసు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అలా కలుపుకుందాము. ఇలా మీడియం ఫ్లేమ్లో సుమారుగా ఒక 7 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి చూడండి పైనంతా నూనె ఇలా పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతుల పొడి వేసుకుంటున్నానండి. ఈ మెంతుల్ని వేయించి ఆల్రెడీ నేను పొడి చేసి పెట్టుకున్నాను. ఆ పొడి ఇలా కూరంతా అయిపోతూ ఉందనంగా అప్పుడు పైనుంచి ఇలా పొడి వేసుకోవాలి. ఈ చేపల కూరలోకి ఈ మెంతుల పొడి కంపల్సరీ అండి. పొడి వేసిన తర్వాత ఇలా ఒక చిన్న స్పూన్తో అలా ఒకసారి కలుపుకోండి. లో ఫ్లేమ్లో మరో ఒక 5 నిమిషాలు కూరంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. చూడండి చేప ముక్క మనకి ఎక్కడ విరిగిపోలేదు. ఈ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇది చేసిన వెంటనే కాకుండా ఒక 2-3 గంటల తర్వాత తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.